ఈ కోర్ అర్బన్ లోని 3 కార్పొరేషన్లో 1,00,000 ఇళ్లకి మొదటి విడత ప్లాన్ చేయటం జరుగుతుంది. గతంలో 2 BHK ఏవైతే కట్టారో ఎన్ని కట్టినా వాటికి వీటికి డిఫరెన్స్ ఉంది. ఆనాడు ఎవరైతే వారి జీవనోపాధి కోసం నివసించే ప్రాంతం నుండి 30 నుంచి 40, 50 కిలోమీటర్ల దూరంలో 2 BHK కట్టిన కారణంగా అక్కడికి వాళ్ళు పోయి నివసించలేక అక్కడ నివసిస్తే మళ్ళీ వారి జీవనోపాధి ప్రాంతానికి ప్రతిరోజు అప్ అండ్ డౌన్ చేయలేక ఆ ఇల్లు ఇచ్చిన నిరుపయోగంగా వదిలేసిన సందర్భాలు కోకొల్లగా ఉండి అవన్నీ ప్రభుత్వం దృష్టికి ఈనాడు వచ్చినాయి. కాబట్టి నివసించే ప్రాంతంలోనే వారి జీవనోపాధి కోసం నివసించే ప్రాంతంలోనే ఇల్లు ఇచ్చే కార్యక్రమం కోసం ఈ కాన్సెప్ట్ ని ప్రభుత్వం ఈనాడు కేబినెట్ లో అప్రూవ్ చేసిందని కూడా మీ ద్వారా ఈ కోర్ ప్రాంతంలో నివసించే నిరుపేదలు మధ్యతరగతి కుటుంబాలకి శుభవార్త తెలియజేస్తున్నాను. అదేవిధంగా గోదావరి పుష్కరాలు వచ్చే సంవత్సరం 2027 జూన్ 26వ తారీఖు నుంచి 2027 జూన్ 26వ తారీఖు నుంచి గోదావరి పుష్కరాలు స్టార్ట్ అవుతున్నాయి. దానికి సంబంధించిన అంశంలో ఈరోజు కేబినెట్ లో ఈ పుష్కరాల కోసం 1000 కోట్లకి నిధులు వివిధ వర్కుల కోసం శాంక్షన్ చేయడం జరిగిందనేది కూడా సంతోషంగా తెలియజేస్తున్నాను. అదే రకంగా రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయాలని దానికి సంబంధించిన అంశాన్ని ఈరోజు కేబినెట్ లో అప్రూవల్ చేయటం జరిగింది. అదే రకంగా కోఆపరేటివ్ సెక్టార్లోని DCMSలని మార్క్ 5లో విలీనం చేయాలని, అదే రకంగా తెలంగాణ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ని ఆకాలో విలీనం చేయాలని కేబినెట్ ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక ప్రధానమైన అంశం పాలమూరు రంగారెడ్డి. ఇది చాలా వెనుకబడ్డ ప్రాంతం. ఈ వెనుకబడ్డ ప్రాంతంలో ఆనాటి ప్రభుత్వం ఏదైతే పాలమూరు రంగారెడ్డి అనే ప్రాజెక్టుని 21 భాగాలుగా విభజించి 18 భాగాల వరకే ఆనాటి కాన్సన్ట్రేషన్ చేసి కొంత పార్ట్ వర్కులు కంప్లీట్ చేశారు. ఆ బ్యాలెన్స్ వర్కులు కంప్లీట్ చేయడంతో పాటు మిగిలిన లాస్ట్ లో ఉన్న లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ వరకు ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేయాలి అని ఫస్ట్ ఫేజ్ లో యుద్ధ ప్రాతిపదిక మీద ఈరోజు కేబినెట్ నిర్ణయం చేయడం జరిగింది. దానికి సంబంధించి మొదటి విడత 587 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్ పర్పస్ కోసము రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. అదేవిధంగా 2030 నాటికి ప్రపంచంలో టాప్ 5 లైఫ్ సైన్సెస్ హబ్బులుగా ఒకటిగా తెలంగాణ ఉండాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించి దానికి సంబంధించి 2026 to 30 సంబంధించిన పాలసీని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా